ఇక్కడ చూసారు కదా మా పాప చేతికి 2 చిన్న కురుపులాగా స్టార్ట్ అయ్యి అదైతే ఇలా స్ప్రెడ్ అయిందనమాట. మేము ఫస్ట్‌లో బంతాక్ అయితే అప్లై చేసాం. దానివల్ల మంచి రిజల్ట్ ఉంది కానీ ఇంకా వింటర్‌లో ఎక్కువ రోజులైతే దొరకదు కదా ఇక్కడ. అలా కొన్ని డేసే అప్లై చేసాము. నెక్స్ట్ వచ్చేసి బాడీ మీద వేరే ప్లేస్‌లో కూడా వచ్చినట్లు అనిపిస్తే స్ప్రెడ్ అవుతుందేమో అని చెప్పేసి ఇంకా డెర్మటాలజీ అపాయింట్మెంట్ అయితే తీసుకున్నాం అనమాట. ఇక్కడ మా పాప ఆవును కూడా చెక్ చేయడానికి అయితే తీసుకొనొచ్చింది. వన్స్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చిన తర్వాత ఇంకా మాకు ఒక రూమ్ అయితే ఇచ్చారు. మా పాప చక్కగా రూమ్‌లో అయితే కూర్చుంది కానీ డాక్టర్ వచ్చిన తర్వాత చూడాలన్నమాట. డాక్టర్ అయితే ఇంకా కింద మీద పడింది చెక్ చేయడానికి. అస్సలు చెక్ చేయనియట్లేదని చేతికి యానిమల్ స్టిక్కర్స్ వేసిందన్నమాట. అవి చూస్తూ అయినా చెక్ చేయనిస్తదేమో అని. కానీ లేదు, ఏదో మాటలు చెప్పి ఇంకా టార్చ్ వేసి అయితే చెక్ చేసిందన్నమాట. చూసిన తర్వాత చెప్పింది ఏంటంటే ఇంకా పిల్లలకి ఎవరికైనా ఉన్నా అది స్ప్రెడ్ అవుతుంది అంటే డే కేర్‌లో కానీ తర్వాత ప్లే ఏరియాలలో సేమ్ బొమ్మలతో ఆడడం వల్ల షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం ఇలా వల్ల అయితే వస్తుంది. నేను దీనికైతే మెడిసిన్ అయితే ఏం రికమెండ్ చేయను. మీకు కావాలంటే ఈ డీటాక్స్ యాపిల్ సైడర్ వెనిగర్ అయితే అప్లై చేయండి. వన్స్ వాళ్ళు పెరుగుతూ ఉంటుంటే వాళ్ళ ఇమ్యూనిటీ పెరిగి తగ్గిపోతుంది అని చెప్పేసి చెప్పిందన్నమాట. ఎక్కువ స్ప్రెడ్ అవుతుందంటే మళ్ళీ తీసుకొని రమ్మని చెప్పేసి చెప్పింది. ఇంకా మా పాప చూడండి రాదంట, మళ్ళీ వెనక్కి అయితే వెళ్ళిపోతుంది. ఎవరికైనా యూజ్ ఉన్న వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి. అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.